బంగారం మార్కెట్ మరోసారి డౌన్ఫాల్ గురైంది. నిన్న సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఫుల్ జోష్లో ఉండే బంగారం మార్కెట్, కానీ ఆ తర్వాత కాల్పుల విరమణపై స్పష్టత కొరవడంతో మళ్ళీ బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై దాదాపు 2,300కు పైగా తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 1,51,480కి చేరింది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం. అలాగే దాదాపు వెండి 5,000 తగ్గింది, అంటే గ్రామ్కి 5 రూపాయల చొప్పున తగ్గి కిలోకి 5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర దాదాపు 2,60,000గా ప్రస్తుతం కొనసాగుతోంది. సో ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం అంటే 10 గ్రాములకు 1 గ్రాముకు 2,234 రూపాయలు తగ్గింది. ఈ లెక్కన 10 గ్రాములకు 2,300 రూపాయల పైగా తగ్గినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇవాళ ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్లో గందరగోళం అవుతుంది. దీంతో ఇక బంగారం వెండి ధరలు 3 వారాల గరిష్ట స్థాయి నుంచి మళ్ళీ తగ్గాయి. మరోవైపు ముడి చమురు ధరలు కూడా పెరుగుతుంటే డాలర్ విలువ కూడా బలపడుతుంది. నిన్న భారీగా పెరిగిన బంగారం వెండి ధరలపై ఈరోజు ఒత్తిడి పెరిగింది. దీనివల్ల స్పష్టంగా ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక ఇవాళ వెండి ధర గ్రామ్కి 5 రూపాయలు పడిపోయి దాదాపుగా 5,000 తగ్గింది సో కిలోకి. అలాగే బంగారం గ్రామ్కి 234 రూపాయలు తగ్గి ఓవరాల్గా 2,300 రూపాయలు 10 గ్రాములు తగ్గినట్టుగా అనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్లో కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా అమలు కాలేదు. అలాగే కొన్ని చోట్ల ఇంకా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లో భయం కలిగిస్తోంది. దీనివల్ల బంగారం వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్ల హర్మూజ్ నుంచి వెళ్లే చమురు ట్యాంకర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ప్రపంచ మార్కెట్లో కొంత గందరగోళాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య దాడుల వల్ల సముద్ర మార్గంలో చమురు ట్యాంకర్ల ప్రయాణానికి ఆటంకం కలిగిందన్న వార్తలు రావడంతో ఈ ధరలు పెరగడం, అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించడం, దీంతో మళ్ళీ కొంత మార్కెట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దీంతో తిరిగి నిన్నటికంటే ఇవాళ మళ్ళీ ఈ మెటల్స్ ధరలు కాస్త తగ్గాయి, కానీ భారీగా ఏం కాదు, స్వల్పంగా తగ్గినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దీంతో ప్రస్తుతం ఇవాళ హైదరాబాద్ మార్కెట్ల పరిస్థితిలా ఉంది. అలాగే మాట్లాడదాం మనతో పాటు ప్రాఫిట్ మాస్టర్ నాగేంద్ర సాయి విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర సాయి గారు, ఇవాళ బంగారం వెండి ధరలు ఈ రెండు మెటల్స్ కూడా స్వల్పంగా తగ్గినట్టు అనిపిస్తున్నాయి, అంటే కొంత డౌన్ఫాల్లో కనిపిస్తోంది. సో నిన్నటికి కంపేర్ చేసుకుంటే ఇవాళకి మళ్ళీ తగ్గుముఖం పట్టినట్టుగా అర్థమవుతుంది. సో ప్రధానంగా దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? యాక్చువల్గా నిన్నటికి ఇవాళకి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో పెద్ద మొమెంటం ఏం చేంజ్ లేదండి. యాక్చువల్ గా మొన్న ఏదైతే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చిందో ఆ రోజు కొద్దిగా మనకి గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ లో మనం కొద్దిగా అప్సైడ్ అయితే చూసాము. మళ్ళీ లెబనాన్ మీద కాల్పులు, మళ్ళీ ఎందుకంటే పేపర్లో అంటే టీవీలో పేపర్లో కనిపించే దానికి ఆన్ గ్రౌండ్ కి రియాలిటీ మధ్య మిస్ మ్యాచ్ ఉంది. దీంతో మళ్ళీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది అది ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు పొద్దున ఒక మాట, అది మళ్ళీ ప్రెస్ లోకి వెళ్ళి అది పబ్లిష్ అయ్యేలోపు మళ్ళీ ఇంకొక మాట మారుస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా ఏం జరుగుతుందన్న క్లారిటీ లేదు. సో అందువల్ల ఇన్వెస్టర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏదో పెట్టుబడి పెట్టాలన్నా ఒక భయం, పెట్టుబడి ఉపసంహరించాలన్నా ఇంకా పెరుగుతుందేమో అన్న ఒక భయం. ఈ కన్ఫ్యూజన్ నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా నిన్న విపరీతంగా పెరిగినా మళ్ళీ ఒక స్టేటస్ కో లాంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పెద్ద మొమెంటం అయితే లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూస్తే ఔన్స్ బంగారం ధర $4,765 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ మొన్న $4,850 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఒక $80-90 దాకా గోల్డ్ లో వీక్నెస్ చూసాం ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సిల్వర్ కూడా మనకు ఆల్మోస్ట్ సిల్వర్ కూడా అదే స్థాయి దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. నేను అంటాను ఏంటంటే ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేదాకా అటు గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో ఇంటర్నేషనల్ గా
పెద్దగా మనకు పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ కూడా సుముఖంగా లేరు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ లో ఏంటంటే మెటల్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మెటల్స్ కూడా సేఫ్ హేవన్ అనుకునేవాళ్ళం. అంటే ఏం జరిగినా కూడా మెటల్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మెటల్ లో ట్రేడ్ చేసుకుంటే అట్లీస్ట్ మన డబ్బులు సేఫ్ అని అనుకునే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఈయన చర్యల వల్ల, లేకుంటే ఈయన మాట్లాడే మాటల వల్ల ఇక గోల్డ్ కూడా సేఫ్ కాదు, గోల్డ్ కూడా ప్రెడిక్టబుల్ కాదు అన్న థాట్ ప్రాసెస్ వచ్చేసింది ఇన్వెస్టర్స్ లో. అందువల్ల మార్కెట్స్ లో ఇంత డిస్కషన్, అంటే ఇంత న్యూస్ వార్ మీద వచ్చినా, సీజ్ ఫైర్ మీద వచ్చినా కూడా గోల్డ్ కూడా పెద్దగా రియాక్ట్ కావట్లేదు. అంటే ఇక అన్ని అసెట్ క్లాసెస్ ని ఆయన పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నారు. ఏ అసెట్ క్లాస్ కూడా ప్రపంచంలో ఏ కరెన్సీని కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేరు, ఏ ఈక్విటీని నమ్మే పరిస్థితులు లేరు, మెటల్ ని నమ్మే పరిస్థితి లేరు. కొద్ది గొప్ప ఇంకా డాలర్ స్ట్రెంగ్ అవుతుంది అంటే ఇక ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు, ఇక ఏది లేకపోతే అట్లీస్ట్ డాలర్ అన్నా కొద్ది గొప్ప స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్ అవుతుంది అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి డాలర్ వైపు మొగ్గు చూపిస్తారు. కానీ మిగిలిన ఏ అసెట్ క్లాస్ కూడా అంత కాన్ఫిడెంట్ గా ఇన్వెస్ట్ చేసేందుకు ధైర్యం లేదండి ఇన్వెస్టర్స్ లో. రైట్. అంటే ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రెండు మెటల్స్ కూడా గత కొద్ది వారాలుగా అంటే చాలా స్టేబుల్గా ప్రాఫిట్స్ రావడము, అలాగే ఇక్కడ ఈ ఈ బులిష్ మొమెంటోని నిలబెట్టుకున్నాయి అన్నట్టుగానే ఒక ట్రెండ్ అయితే కొనసాగుతుంది 2-3 వారాలుగా. కానీ ఇప్పుడు మళ్ళీ కొంత ఈ ధరలు తగ్గుదల, అంటే ఇప్పుడు సానుకూల ధోరణి అనుకోవచ్చా బులియన్ మార్కెట్లో? అంటే కొంత ఇన్వెస్టర్స్ ధరలు తగ్గుతున్నాయి కాబట్టి దానిపైన ఏమైనా మొగ్గు చూపొచ్చా? యాక్చువల్ గా మన మార్కెట్స్ ఇప్పుడు మెటల్స్ ఎస్పెషల్లీ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్స్ కూడా బాగా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నాయండి. ఒకప్పుడు ఏంటంటే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ తో ప్లే చేసుకోవడానికి పెద్ద ఎత్తున పెద్ద ఫండ్ మేనేజర్స్, ట్రేడర్స్ కూడా మార్కెట్స్ లో డబ్బులు లోడ్ చేసుకొని ఏదన్నా న్యూస్ లో ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోవడమో, లేకుంటే సేల్ చేయడమో, బై చేయడమో లాంటి ట్రేడ్ ప్యాటర్న్ తీసుకునేవాళ్ళు, బుల్స్ అని బేర్స్ అని. ఇప్పుడు ఏంటంటే రెండు ఎటు పెట్టుకున్నా ఎటు కాలిపోతుందో అర్థం కావట్లేదు. ఒకవేళ బుల్లిష్ సైడ్ ఉంటేనేమో నెగిటివ్ న్యూస్ వస్తేనేమో బేర్స్ ఎగిరిపోతున్నారు. ఒకవేళ బేరిష్ మోడ్ లో ఉందామని చెప్తే ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇలాంటిది వస్తే బేర్స్ ఎగిరిపోతున్నారు. ఇలా ఇద్దరు వాళ్ళకి వీళ్ళకి ఎవరిని పట్టుకుంటే వాళ్ళు కాలిపోతున్నారు, ఏ మొమెంటం పెట్టుకున్నా కాలిపోతున్నారు. కాబట్టి బెటర్ ఏదో ఒక క్లారిటీ వచ్చేదాకా, అది ఏమైనా సరే ఏదో ఒక క్లారిటీ వచ్చేదాకా బెటర్ వెయిట్ చేద్దామన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే మనకి ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్ కమ్యూనిటీలో కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిల్వర్ మేజర్ గా మనం ఈ కాల్పుల విరమణ ఒప్పందం, అంటే ఈ కాల్పులు దాదాపు 50 రోజుల కంటే ముందు సినారియో దగ్గర నుంచి చూసుకున్నట్టయితే సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $65 నుంచి $75, $80 మీద $15 తోనే పైకి కిందికి సిల్వర్ లో ప్లే జరుగుతుంది. అంటే గోల్డ్ చూసుకుంటే 4,700 నుంచి 4,800, మాక్సిమం $5,000. ఆ 300 ప్రైస్ బ్యాండ్ లను పైకి కిందికి ఎంత కొట్టుమిట్టాడినా ఈ ప్రైస్ బ్యాండ్ లను కొట్టుమిట్టాడుతుంది. కాకపోతే మన దగ్గర ఎందుకు ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉందంటే రూపీ వెన్ కంపేర్డ్ టు ద డాలర్ బాగా వీక్ అయిపోవడం వల్ల ఈ వోలటాలిటీ మన దగ్గర ఎక్కువ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం తీసుకున్న మేజర్ స్టెప్స్ ఈ ఫారెక్స్ ట్రేడింగ్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టెప్ తీసుకోవడం వల్ల కొద్దిగా వెన్ కంపేర్డ్ టు ద డాలర్ రూపీ ఫాల్ అయితే అరెస్ట్ అయింది. సో మేబీ కొద్ది కాలం పాటు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం లేదు. యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తున్నారు జనాలు. బట్ ఇప్పుడున్న కండిషన్స్ లో నేను ఏం చెప్తానంటే మేబీ మార్కెట్స్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దామంటే మేబీ యాక్చువల్లీ నేను బిలో 2 lakhs వస్తుందేమో అనుకున్నాను. బట్ బిలో 2 lakhs వచ్చే ఛాన్సెస్ సిల్వర్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ మేబీ 2 lakhs 10,000 దాకా సిల్వర్ ఏదైనా వస్తే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఒక మంచి టైం అయితే సిల్వర్ లో ఉంది. గోల్డ్ అయితే మరికొద్ది కాలం వెయిట్ చేయక తప్పదని అనిపిస్తోంది. ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాలంటే బెటర్ గోల్డ్ లో వెయిట్ చేయొచ్చు. బట్ సిల్వర్ 2 lakhs 2,10,000 రేంజ్ అలా వస్తే అక్యుములేట్ చేసుకునేందుకు ఒక మంచి టైం అని చెప్తానండి. అంటే ఫైనల్గా ఇప్పుడు ఇది ఇన్వెస్టర్స్కి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఫ్లక్చుయేషన్స్ పెరగడము, తగ్గడము, హెచ్చుతగ్గులు అనేటివి. సో ఇక్కడ ఈ స్టాప్ లాస్ స్ట్రాటజీ అనేది ఏమన్నా దాన్ని ఫాలో అయితే బెటర్ కదా ఇన్వెస్టర్స్? ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా టెక్నికల్ లెవెల్స్ ని పెట్టుకొని ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు అట్లా చేసుకోవచ్చు అండి. పొజిషన్స్ అంటే ఆ టెక్నికల్స్ జోలికి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే పూర్తి టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి. బట్ కామన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కామన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనేమో మార్కెట్స్ కొద్ది రోజులు కన్సల్టేషన్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ క్లారిటీ రానప్పుడు మనం ఏ వైపు పొజిషన్ తీసుకున్నా
పెద్ద ఎత్తున నష్టాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. సో అందువల్ల ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్ థియరీని అందరూ ఫాలో అవుతున్నారు. ఈ వెయిట్ అండ్ వాచ్ ఎంతకాలం ఉంటుంది, ఒక క్లారిటీ ఎప్పటిలోపు వీళ్ళిద్దరి మధ్య వస్తుంది, నిజంగా అసలు వస్తుందా రాదా. ఒకవేళ క్లారిటీ రాలేదనుకోండి, ఇప్పుడు యుక్రెయిన్ మనకు రష్యా లాగా ఇది నెలలు ఒక సీరియల్ లాగా సాగదీస్తూ ఉంటే మార్కెట్స్ కూడా దాన్ని పట్టించుకో, ఒక నాన్ ఈవెంట్ అయిపోతుంది. బట్ ఎక్కడో ఒక చోట ఒక మేజర్ బ్రేక్ త్రూ రాకుండా, ఇక నా దగ్గర ఒక బాంబు తయారైనప్పుడు ఒక బాంబు నేనే తినేస్తాను, లేదా నాకు ఖాళీ ఉన్నప్పుడు నేనే తిన ఒకటి వేస్తాను, మీ ఇద్దరు టైం పాస్ కోసం వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే మార్కెట్ దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు, ఇది ఒక నాన్ ఈవెంట్ అయిపోతుంది. సో ఇది ఎంతకాలం ఉంటుంది అన్నది ఒక ఫ్యాక్టర్ ఇది. సో ఈ లోపు ఏంటంటే మనకి అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చేది ఉంది యుఎస్ లో. అక్కడ వడ్డీ రేట్ల మీద ఒక క్లారిటీ కూడా లేదు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత యుఎస్ లో వడ్డీ రేట్ల మీద అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి. సో వడ్డీ రేట్లు అక్కడ ఎలా ఉంటాయి, ఎందుకంటే యుఎస్ లో కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మన బాగా దెబ్బతిన్నాయి వీటి వల్ల. అండ్ ఆల్రెడీ టారిఫ్స్ ఎఫెక్ట్, ఎందుకంటే మనకు ముందు నుంచి కూడా పాత సమస్యలు టారిఫ్ బార్ ఉండనే ఉంది. సో దీని తోడు గ్రోత్ డౌట్ ఉంది, జాబ్లెస్ డేటా పెరిగిపోతుంది, యుఎస్ మీద స్ట్రెస్ బాగా ఎక్కువ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ రిటైల్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు మనం అనుకుంటున్న కామన్ మ్యాన్స్ ఈ గందరగోళానికి గురి కాకుండా అవసరాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా మార్కెట్ను ఫాలో అవుతూ తీసుకుంటే బెటర్ అంటారు. గోల్డ్ కి అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అయితే చెప్పలేకపోతున్నాము. బట్ సిల్వర్ అయితే 2,10,000 ఆ రేంజ్ కి వస్తే కొద్దిగా అక్యుములేట్ చేసుకునేందుకు ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందండి. సిల్వర్ అంటే ఒక 20,000 ఇక్కడ ఒక 10% దాకా సిల్వర్ లో ఏమన్నా కరెక్షన్ వస్తే మెల్లగా సిల్వర్ అక్యుములేట్ చేసుకోవచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలనుకున్నప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించిన కొంత హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది పెద్దగా మార్కెట్లో అంత స్వల్పమైన తగ్గుదల మాత్రమే, దీంతో భారీ తగ్గుదల ఏం కాదు. సో అంటే అక్కడ మిడిల్ ఈస్ట్లో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, జియో పొలిటికల్ ఇష్యూస్, దీని తగ్గుదల పెరుగుదల, దీంట్లో ఇది రొటీన్ ఇది. సో అదే కొనసాగుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మళ్ళీ మొన్న కాల్పుల విరమణ అన్నారు, అంతలోనే బంగారం కొంచెం హై అయింది. కాల్పుల విరమణ లేదు, తొక్క లేదు అంటూ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది లెబనాన్ మీద. దీంతో మళ్ళీ ఇదిగో ఇక్కడ ఈ మెటల్స్ మీద మళ్ళీ కాస్త తగ్గుదల షురు అయింది. సో ఇది పరిస్థితి. సో ఏం లేదు, పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఈ లెక్కలన్నీ ఇప్పటిదాకా మేము మాట్లాడిన లెక్కలు కొంత ఇన్వెస్టర్స్ సంబంధించిన లెక్కలు, పెట్టుబడిదారులకు సంబంధించినవి. వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. రిటైల్ మార్కెట్లో 5-10 తులాలు కొనుక్కునే వాళ్ళలాగే వాళ్ళు కూడా లాభాల పెట్టుబడులు ఇన్వెస్టర్స్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ను వాళ్ళు బాగా ఫాలో అవ్వాలి. ఎప్పుడు నష్టం ఉంటుంది, ఎప్పుడు లాభం ఉంటుందో ఇవన్నీ వాళ్ళ రిస్కులు వాళ్ళకు ఉంటాయి. అది ఒకసారి పక్కన పెడితే కామన్ మ్యాన్ కావాల్సింది ఏంటంటే పెద్ద కన్ఫ్యూజన్ గురి కావద్దు. అంతర్జాతీయ మార్కెట్ ఇది కొత్త ఏం కాదు, మనకు గత కొద్ది రోజులుగా సాగుతున్న వ్యవహారం. కాబట్టి ఇక అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. జియో పొలిటికల్ ఇష్యూస్ అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ఇక్కడ ఈ రేట్లపై కూడా ఇంపాక్ట్ ఉంటుందని ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది. కాబట్టి మీకు అవసరం ఉన్న దాన్ని పెద్ద కన్ఫ్యూజన్ గురి కాకుండా ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో మార్కెట్ని కొంచెం ఫాలో అవుతుంటే మీకు కూడా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీ అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం తీసుకుంటే బెటర్. ఇంకా అలాగే ఇవాళ సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి నిన్నటికి వాళ్ళకి కంపారిజన్ చేస్తే బంగారం గురించి చెప్తున్నారు. బంగారం 1 గ్రామ్కి 234 తగ్గిందంటే 10 గ్రాములకు 2,300 తగ్గింది తులం. అలాగే వెండి గురించి వస్తే కనుక 1 గ్రాముకు 5 రూపాయలు తగ్గింది, కిలోకి 5,000 తగ్గినట్టు 1000 గ్రాములు కాబట్టి. సో ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ స్వల్ప తగ్గుదల నమోదైంది ఎంసీఎక్స్లో, మన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో. సో ఇది పరిస్థితి. ఇంకా మరి రాబోయే రోజుల్లో బంగారం తగ్గొచ్చు పెరగొచ్చు, ఇలాగే కొంత ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. పెద్ద తేడాలే ఉండవు. బట్ ఈ రేపు మళ్ళీ ఇస్లామాబాద్లో చర్చలు అంటున్నారు కదా, అప్పుడు ఏమన్నా సానుకూల పరిస్థితి ఉంటే ఇదిగో మళ్ళీ బంగారంపై ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి కొంచెం రేట్లు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం డాలర్ కొంత బలపడే ఉంది కాబట్టి బంగారంపై కొంత ధరల పెద్దగా స్థిరంగా ఉండట్లేదు, హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇది సిచ్యువేషన్ ఇవాళ వరకు ఉన్న మార్కెట్ అప్డేట్స్. సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు చెప్తున్న అంశాలు కూడా మాకున్నటువంటి సమాచారం మేరకు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ చూసినటువంటి ఇన్పుట్స్ అలాగే అప్డేట్స్ ఆధారంగా మేము మీకు చెప్తున్నాం. పెట్టుబడి అనేది మీ ఓన్ రిస్క్, వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. పెట్టుబడి అనేది మీ ఓన్ రిస్క్.
మీ అవసరాన్ని బట్టి, మీ విచక్షణ బట్టి, మీకు ఎవరైనా సలహాలు ఇస్తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏది మంచో ఏది కాదో చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. దట్స్ యువర్ ఓన్ రిస్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.